శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ గారు నిర్మాతగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది. జల్సా మూవీ వచ్చిన 5 ఏళ్ల తరువాత 2013లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా సమంత నటించారు. ఆమె తల్లి పాత్రలో నదియా నటించారు. సన్నివేశాలలో తన తెలుగు ఉచ్చారణకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పడి నవ్వుతూ ఉంటే నదియా ఎదురుగా ఉన్న పవన్ కళ్యాణ్ కి కంప్లైంట్ చేశారట. వెంటనే దర్శకుడిని సెట్ బయటకు పంపించి ఆ సీన్ ని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారట. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో శ్రీమణి రాసిన హీరో ఎంట్రీ సాంగ్ ని MLR కార్తికేయన్తో ఆలపించిన 6 అడుగుల బుల్లెట్ విజయ్ ప్రకాష్ గారు నేటి సంచికలో రోహిత్ తో కలిసి పాడడానికి మన ముందుకొస్తున్నారు. మరి వారిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సూర్య పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన దగ్ధ హృదయుడో విడువారడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. వినిపించని కిరణం చప్పుడు వీడు వటి బటిగా పడగళ్ళై దడ దడమని జారేటి కనిపించని జడివారుగా వీడు. సంఘంలో దాగేటి పోడెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాటేసే అశోకుడు వీడులో విడువారడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడు సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో విడు 6 అడుగుల
పలుకుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే ధనవాసం వనవాసం